2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటాను సింగరేణి కార్మికులకు వెంటనే చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని RK7 గనిపై సింగరేణి కార్మికులకు లాభాల వాటా 35% చెల్లించాలని కోరుతూ గని మేనేజర్ కు వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు సింగరేణి కార్మికులకు లాభాల వాటాపై స్పష్టత ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. దసరాకు లాభాల వాటా ఇచ్చే ఆనవాయితీ సింగరేణిలో కొనసాగుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు లాభాల వాటా ప్రకటన చేయకపోవడం బాధాకరమని అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం గడిచిపోయి 5 నెలలు అయినా కూడా ఇంతవరకు సింగరేణి సంస్థకు లాభాలు ఎంత వచ్చినాయి అనేది యాజమాన్యం ప్రకటించకపోవడం నిజంగా దురదృష్టకరం. గత సంవత్సరం 2022-23 సంవత్సరంలో 2222 కోట్ల లాభాలను ప్రకటించి దసరా ముందు పేమెంట్ చేయడం జరిగింది. లాభాల్లో వాటా లాభాలు ప్రకటించిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి గుర్తింపు సంఘం కానీ ఇతర సంఘాలు కానీ వెళ్ళి మాట్లాడిన తర్వాత లాభాల వాటా డిక్లేర్ చేయడం అని ఒక ఆనవాయితీ గత 23-24 సంవత్సరాలు జరుగుతున్న ఈ ఆనవాయితీలో తప్పనిసరిగా ఈసారి మేము ఆర్థిక సంవత్సరం అయిపోయాక 2 నెలల లోపలనే లాభాలను ప్రకటించి అందులోకి వెళ్ళి వాటా డిక్లేర్ చేస్తామని గుర్తింపు సంఘంగా ఎన్నికైన AITC, ప్రాతినిధ్య సంఘంగా ఎన్నికైన INTC అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దాని గురించి కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. గత సంవత్సరం 70.02 మిలియన్ టన్నుల ఉత్పత్తి తీసుకొచ్చిన తర్వాత 37,000 కోట్ల టర్నోవర్తో సింగరేణికి కనీసం 3,500 నుంచి 4,000 కోట్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా లాభాలను వెంటనే ప్రకటించి అందులో లాభాల వాటా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే 35% తగ్గకుండా ప్రకటించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం